నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పరిరక్షణకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు. గౌడ సంఘానికి 15 ఏళ్ల శ్మశాన వాటిక వివాదానికి కోర్టు తీర్పుతో న్యాయం. నాచారంలో భారీ రక్తదాన శిబిరం. ఓ దంపతులు బస్సునే లగ్జరీ సెలూన్ గా మార్చేసి. ఎల్నినోపై హై అలర్ట్, ముందస్తు కార్యాచరణకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు. విద్యుత్ తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ జీవనది ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ జీవనది సంయుక్తంగా పవిత్ర గోదావరి నది శుభ్రం చేయడం జరిగింది. నదిలో ప్లాస్టిక్ వేయొద్దని, వ్యర్థ పదార్థాలు పడవేయొద్దని అవేర్నెస్ కల్పించి టీం సభ్యులతో కలిసి శుభ్రం చేశారు. ఇప్పటికే సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యత రహితంగా ప్రవర్తించడం వల్ల నదీ జలాలు కలుషితం అవుతున్నాయని, వాటిని నివారించాలంటే మళ్లీ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండి డైలీ యూస్ ప్లాస్టిక్ వాడొద్దు. స్వచ్ఛంద సంస్థలు ఎంత చెప్పినా ఎవరికి వారు బాధ్యతగా ఉండాలి. వర్షం వస్తున్న టీం సభ్యులు ఎంతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మేము కలిసి చేసే ఈ ప్రతి నెల చేస్తున్నామండి. ఈ నెల మనం RMCతో కలిసి మేము వర్క్ చేస్తున్నాం. వర్షం వస్తుంది, వర్షం వచ్చిన వాళ్ళతోటే మేము వర్క్ చేస్తున్నామండి. వీళ్ళు కూడా పొద్దుటి నుంచి వేస్తున్నారు. ఇదిగోండి ప్లాస్టిక్లు మనం చెప్పేది నీటిలో వేయొద్దని, దీన్నే తీసుకొచ్చి మన వాళ్ళు వేస్తున్నారంటే మనం ఎంత చెప్పినా వినాలి. కొంతలో కొంత అందరికీ బాధ్యత ఉంటేనే మనం సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. కాబట్టి మనం ప్లాస్టిక్ ముఖ్యంగా నీటిలో వేయడం బంద్ చేయండి. ఇది ఒకటి మనం ఆపేమంటే అన్నీ ఆపినట్టే. కాబట్టి మేము వర్షమైనా ఆగలేదండి, మా పని మేము చేయడానికి మేము చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నామండి. నమస్కారం. ధన్యవాదాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ శ్మశాన వాటిక భూ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఓల్డ్ నేరెడ్మెంట్ గౌడ సంఘానికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వగా ఆ మేరకు GHMC అధికారిక ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవ, మాజీ కార్పొరేటర్ నెరగొండ జగదీష్ గౌడ్ కృషితో గౌడ సంఘానికి న్యాయం జరిగిందంటూ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ను సన్మానించారు. అడ్వకేట్ ఏం చేసిందంటే పాపం వీళ్ళ ఫాలో అప్ వస్తుంది, వీళ్ళ కష్టాలను వాళ్ళు చెప్పుకొని వీళ్ళ ఫాలో అప్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు 5 గంటల కంటే 5 గంటల హైకోర్టు పిలిస్తే కూడా హైకోర్టు సభ్యులు కూడా ఆయన ముందు నిలబడితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక దాన్ని కూడా ఫాస్ట్ తీసుకొచ్చి మంచి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎమర్జెన్సీకి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టులో తీసుకొని చేయించుతారు. ఇంకా ఇంకోటి మళ్ళీ ఎవరైతే వీళ్ళ మీద కేసు వేసిందో వారు మళ్ళీ కోర్టుకు రాకుండా ఆర్డర్ వచ్చింది. వాళ్ళు కోర్టుకే పోతే సుప్రీంకోర్టుకే పోవాలి తప్పితే హైకోర్టు పోయే అవకాశం లేకుండా ఆల్రెడీ డిస్పోజ్ చేసింది. ఏమని నేను మున్సిపల్ ఆఫీస్కే అధికారం అప్పచెప్తున్నా, మున్సిపల్ అఫీషియల్సే దీన్ని చూసి ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్షన్ చేసి అసలు నిజంగానే గ్రేవ్ యార్డా కాదా మీరే నిర్ణయించుకొని మీరే వాళ్ళకి ప్రొసీడింగ్ మీద మనకు ఆర్డర్ తీసుకోవడం. ఆ ఒక అడ్వకేట్ మొత్తం యాక్సెప్ట్ చెప్పాలి. నిన్న ఆయన ఇదే విధంగా సన్మానం చేసి అంటే ఎవరైనా వేరే చేస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళు కూడా పెద్ద ఉంటుంది మంచి ఉద్యోగంతో పోయి మంచి స్వీట్ బాక్స్ షాల్ కప్పి ఆయన మీద పూజ కాదు, ఆయన కూడా సంతోషపడుతుంది. అదే ఒక గొప్పతనం. దాని తర్వాత ఆర్డర్ మనకు రాగానే మిమ్మల్ని చూసాను. ఇదే ఎగ్జాంపుల్ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. అంటే సమిష్టిగా ఏ విధంగా రావాలా, ఏ విధంగా వస్తే పనులు అవుతాయి అనేది మీరే నిజంగా చెప్పాలంటే ఉదాహరణ. మీరు ఒక ఇంచు కూడా జరగకుండా ఏ విధంగా కొట్లాడేంటో నిజంగా మీ అందరికీ నా తరఫున ఒక కృషి ఇచ్చిన మీ అందరి సంకల్పం ముందు నేను చేసిన కొంచెం గొప్ప కాదు. ఇంకొకటి చెప్తున్నాను, మీకు త్వరలో అంటే ఒక 1-2 months లోనే ఒక 50-60 లక్షల ఫండ్ కూడా దీని కింద మంచిగా డెవలప్ అయ్యేటట్టు చేశాం. ఎందుకంటే మనకు అన్ని
నేను ప్రతి దగ్గర చూస్తున్నాను. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాచారంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని బాబా ఫంక్షన్ హాల్లో జరిగిన 4వ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకు వందలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు. 1 యూనిట్ రక్తం 3 ప్రాణాలను కాపాడగలదు అనే సందేశంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం తలసేమియా చిన్నారులకు ఆశాకిరణంగా నిలిచింది. हम अली भाई का बहुत बहुत शुक्रिया अदा करते हैं इन मासूम बच्चों की तरफ से। यकीनन आपका फूल इन मासूम बच्चों की ज़िंदगी बचाने में मददगार साबित होगा। अल्लाह ताला आपकी उम्र में, सेहत में, जो है कारोबार में बरकत अता फरमाए। बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर। और आइए भैया आज संडे के दिन 19 जुलाई 2026 बमकाम बाबा पैलेस फंक्शन हॉल नाचारा उप्पल हैदराबाद में मस्जिद मोहम्मदिया उप्पल के ज़ेर एहतमाम 4था ब्लड डोनेशन कैंप मुनाकिद हो रहा है। अल्लाह का फजल व करम है, कामयाबी के साथ जारी है। ये जो ब्लड डोनेशन कैंप मुनाकिद हो रहा है थैलेसीमिया से मुतासिरा बच्चों के लिए पूरे हैदराबाद, न सिर्फ बल्कि तेलंगाना में थैलेसीमिया से मुतासिरा बच्चों के लिए सिर्फ वाहिद एक हॉस्पिटल है जहाँ इस बीमारी से शदीद मुतासिर बच्चों के लिए मुफ्त इलाज फराहम किया जाता है। उनकी मदद के लिए, उनके ताउन के लिए हम यहाँ ये मस्जिद मोहम्मदिया उप्पल की तरफ से ये प्रोग्राम यहाँ बाबा पैलेस में मुनाकिद कर रहे हैं। तो यहाँ जितने मेहमान तशरीफ़ लाए हैं हम सबका शुक्रिया अदा करते हैं। और साथ आज भी और आधा दिन बाकी है, तो हम सबके शुक्रिया के साथ ये भी अपील करते हैं कि शाम तक हमारा वक्त जो है ना 5 से 6 बजे तक है। इंशाअल्लाह ताला जितना मुमकिन हो सके दीगर नौजवान, दीगर लोग जो है ना बढ़ चढ़कर और भी इसमें जो है ना हिस्सा लेने के लिए आगे आए, ताकि मासूम बच्चों की ज़िंदगी बचाने में हम अपने हिस्से की जिम्मेदारी पूरी कर सकें। बहुत बहुत शुक्रिया, जज़ाकल्लाह खैर। मैं सैयद उमर शफी, खादिम मस्जिद मोहम्मदिया उप्पल हैदराबाद। अस्सलाम वालेकुम। ఆలోచన ఉండాలే కానీ వ్యాపారంలో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ఈ తరం పారిశ్రామికవేత్తలు. గేటెడ్ కమ్యూనిటీలో వసతుల లేమిని గమనించిన ఓ దంపతులు సరికొత్తగా ఆలోచించారు. ఏకంగా ఒక బస్సుని లగ్జరీ సెలూన్ గా మార్చేసి సరికొత్త ట్రెండ్ కు తెరలేపారు. హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లోని వాసవి గేటెడ్ కమ్యూనిటీలో విజయ్ కుమార్, కల్పన అనే దంపతులు నివసిస్తున్నారు. తమ కమ్యూనిటీలో నివసించే వారికి సరైన సెలూన్, బ్యూటీ సేవలు అందుబాటులో లేకపోవడాన్ని ఈ దంపతులు గమనించారు. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. అక్కడే వారి తలుపున ఒక వినూత్నమైన ఆలోచన మెరిసింది. అనుకున్నదే తడవుగా ఒక బస్సును కొనుగోలు చేసి దాన్ని కార్పొరేట్ స్థాయి బ్యూటీ సెలూన్గా తీర్చిదిద్దారు. అత్యాధునిక వసతులు, లగ్జరీ సీట్లు, ఏసీ, ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్తో ఈ బస్సును డిజైన్ చేశారు. మగవారికి, ఆడవారికి విడివిడిగా నగరంలోని టాప్ సెలూన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు వెంకటరమణ. ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 లక్ష్మీనగర్ కాలనీలో వాసవి మెట్రోపోలిస్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాను. ఇక్కడ మాకు అందుబాటులో 5 to 10 కిలోమీటర్ రేడియస్లో సెలూన్స్ లేవు. దీని ఓనర్ ఎవరైతే ఉన్నారో మా కష్టాలు అర్థం చేసుకొని మాకు మొబైల్ సెలూన్ ఒకటి ఇక్కడ పెట్టించారు. సో పబ్లిక్ కూడా ఏదంటే తను చూశారు ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని, సొసైటీ నుంచి ఎక్కడ వెళ్తున్నారు. సో తన R&D ఏదైతే చేసుకున్నారో మాకు అందుబాటులో ఒక సెలూన్ ఇక్కడ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ పెట్టడం అనే కాదు, దాంట్లో ఫెసిలిటీస్ కూడా బాగా ఇచ్చారు. మేము ఏదైతే బయటికి వెళ్తామో జావేద్ దాని ధీటుగా ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. వాళ్ళు అవే కాస్మెటిక్స్ వాడుతున్నారు, అదేవిధంగా సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. వాళ్ళు అసలు ఈ బిజినెస్లో చాలా వరకు జెంట్సే ఉంటారు. సో వాళ్ళు డేర్ చేయడం అనేది పెద్ద విషయం. దీనికోసం నేను అందరినీ కోరుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలి. ప్లస్ ఇంకోటి బాగున్నాయి సర్వీస్, సక్సెస్ చేయడం ఒకటి, ప్లస్ సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. సో అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఏదైతే సెలూన్ సర్వీస్ ఉన్నో తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. सो मैं अभी उप्पल के बगायत पे हूँ. सो करीबन
2-3 किलोमीटर के एरिया पे कोई सैलून नहीं है अपने घर के बाजू में। तो मैडम ने अच्छा सैलून खोला यहाँ पे, ठीक है। तो सर्विस अच्छा है, मतलब नीट है, नीट एंड क्लीन है, कुछ दिक्कत नहीं है। तो सभी से रिक्वेस्ट है कि आके यहाँ पे आप लोग ट्राई करें एक बार। थैंक यू। ఎల్నినో ప్రభావం కారణంగా తలెత్తే ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎల్నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యాచరణ మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వివిధ మున్సిపాలిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, మెదక్, సంగారెడ్డి జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆత్మ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. district officers की, MPDOs, municipal commissioners, MAOs, rural water supply engineers, irrigation engineers, వివిధ శాఖల నుంచి అటెండ్ అవుతున్న ఇంజనీర్స్ వారికి, వారితో పాటు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నమస్కారాలు. సార్, ఇది ముఖ్యంగా మనకి 2 days నుంచి గౌరవ్ సిఎస్ గారు మీటింగ్ తీసుకున్నారు. సార్, అవర్ స్టేట్ సివియర్ గా ఎల్నినో ఏవైతే ఇది జియో పాలిటికల్, జియో క్లైమాటిక్ కండిషన్ ఉంది, దాంతో ఎఫెక్ట్ అవుతుంది. ప్రీవియస్ 2-3 years నుంచి ఎంత సర్ప్లస్ రెయిన్స్ ఉండేది, ఈసారి దానికి చాలా చాలా తక్కువ రెయిన్స్ ఉన్నాయి. మన జిల్లాకి చూస్తే నార్మల్ రెయిన్ ఫాల్ ఉండేది, కానీ లాస్ట్ వీక్ చూస్తే -87% డెఫిసిట్ అయింది. ఎంత ఉంటే దట్స్ వై దిస్ వాటర్ డెఫిసిట్ తోటి ఏమైతుంది, ముఖ్యంగా మన వ్యవసాయం మీద, డ్రింకింగ్ వాటర్ మీద ఎఫెక్ట్స్ పడుతున్నాయి. సో ఫస్ట్ సార్, ఐ విల్ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ జమ అయి ఉన్నారు, వారు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఇస్తారు సార్, 10-15 minutes మెదక్ అండ్ సంగారెడ్డి. ఆ తర్వాత మీ పర్మిషన్ ఉంటే ఆ తర్వాత మేము ఫాలో అవుతాం సార్. ఐ రిక్వెస్ట్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, ఆనరబుల్ MLAs and MLCs present here, collectors of Medak, Sangareddy, all the additional collectors and all the district officers from the districts. Very good morning. మీ అందరికీ తెలిసినట్టు ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఒక రాబోతున్న ఒక ఉపద్రవం అనుకోవచ్చు, లేదా ఒక చిన్న కెలామిటీ లాంటి పరిస్థితి ఎల్నినో ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది అని ఎంతో ముందు చూపుతో ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలకి కూడా ఆనరబుల్ మినిస్టర్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నారు. కొన్నిసార్లు మనకి ఉపద్రవంతోనే ఒక ఆపర్చునిటీ, అంటే ఒక ప్రాబ్లంతోనే మనం కొన్ని సమస్యల్ని మంచిగా సాల్వ్ చేసుకోగలుగుతాము. అందరికీ తెలిసిన విషయాలైనా కూడా వర్షాభావ పరిస్థితుల్లో మనం ఎట్లాగా జాగ్రత్తగా నీటిని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే మనకున్న నీటి వనరులతో మన వ్యవసాయ పద్ధతులను ఎలా మార్చుకోవాలి, లేకపోతే మనం సోలార్ని యూజ్ చేస్తామా, నీటికి సమస్య వచ్చిందంటే ఎలక్ట్రిసిటీకి కూడా సమస్య వస్తుంది. కాబట్టి మనం ఏ విధంగా మన వనరుల్ని మనం సరిగ్గా వాడుకుంటాము అనేటువంటి ఎన్నో అంశాలు అన్ని తెలిసినవే అయినా సరే, ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ప్రభుత్వం ముందు చూపుతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడా సమాయత్తం చేయడం కోసం ఆనరబుల్ మినిస్టర్స్ లెవెల్లో వారి గైడెన్స్ లో ప్రతి జిల్లాలో కూడా అన్ని సరైన మనకు తెలిసినవే కానీ చక్కగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సార్ గైడెన్స్ లో అండ్ ఆల్ ఆనరబుల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సలహాలు సూచనలతో జిల్లాలో ముందుగానే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి ఉన్న వనరుల్ని చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం వాడుకోవాలి అనేది ఈరోజు చూసినట్లయితే మంచినీటి వసతి అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి ఇరిగేషన్ కంటే కూడా ఎప్పుడైనా మంచినీటి వసతి ముందు ప్రయారిటీ వస్తుంది. దేర్ఫోర్ దాన్ని సరిగ్గా సక్రమంగా ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు వ్యవసాయంలో కూడాను వర్షాధార పంటలు గురించి మనం దృష్టి పెట్టాలి. మనకి మంచి నీరు ఉన్నప్పుడు మనం ప్యాడీ మీద పెట్టిన శ్రద్ధ తప్పనిసరిగా ఇప్పుడు ఇతర పంటల మీద మనం పెట్టాలి. అదేవిధంగా వచ్చే వర్షాన్ని, పరిగెత్తే వర్షాన్ని నడిపించాలి, నడిచే వర్షాన్ని ఆపాలి అని అంటారు కదా, అట్లా ఫామ్ పాండ్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని మనకి తెలిసిన కార్యక్రమాలే, కానీ ఇవన్నీ చేయాలి. ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా కెలామిటీ వస్తే కూడా ప్రాణ నష్టం జరగకుండా మనం మన ప్రచార సాధనాలు కావచ్చు, లేకపోతే ఎంతో సమాచారం ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఇవన్నిటినీ కూడా మనము ఎంతో కొంత అరికట్టగలుగుతాం డ్యామేజ్ ని.
అదేవిధంగా ఎటువంటి నష్టం అత్యధికంగా జరగకుండా మనకున్న ఈ సాధనాల ద్వారా ఇప్పుడున్న ఆత్మ కమిటీస్ వచ్చారు, గౌరవ ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ, వీరి ద్వారా ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలో వారందరికీ ఈ మాధ్యమాల ద్వారా తెలియచేసి ప్రభుత్వం అందజేస్తున్న అన్ని పథకాల్ని కూడా చిత్తశుద్ధితో మనం చేసినట్లయితే తప్పకుండా జిల్లాని మంత్రి గారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్ లో ఈ వచ్చేటువంటి ఇబ్బందుల నుండి మనం చాలా వరకు కూడా మన పంటలు కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, మంచినీటి ఈ న్యాచురల్ కెలామిటీలతో ఎవరు ఏం చేయలేరు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్. ఇట్ ఈస్ ద పెయిన్ఫుల్ ప్రాసెస్. ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ లో అందరూ కూడా కామన్ సిటిజన్స్, ఎఫెక్టెడ్ సిటిజన్స్, ఆఫీసర్స్, ఎవ్రీబడి ఈ అంశం గురించి అర్థం చేసుకొని ఇది ఎట్లా ట్యాకిల్ చేయాలి, మినిమల్ డ్యామేజ్ తోని ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి మనం ఆలోచించాలి. సో వన్ క్లారిటీ విచ్ హెస్ కమ్ అమాంగ్స్ట్ ఆల్ ఆఫ్ us ఏంటంటే వర్షాలు తక్కువ ఉంటాయి. వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మనము వర్షాలు ఏదైతే ప్యాడీ ఎక్కువ వాడతారో మన తెలంగాణలో క్రాప్స్ వేస్తారో దీన్ని తక్కువ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు, 1 ఎకరం నీళ్లు ఏదైతే ప్యాడీకి అవసరమో దాంతో మనం 4-5 ఎకరాలు ఆయిల్ పామ్ పంట వేయచ్చు. లేకుంటే 8 acres ఆఫ్ రెడ్ గ్రామ్ అది కూడా మనం వేసుకునే అవకాశం ఉంది. సో మనము దీన్ని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. ఎంకరేజ్ చేయాలంటే రైతులు ఇప్పుడే కొందరు చెప్పినారు, మన మెంబర్స్ ఏమని చెప్పినారంటే రైతులకు ఒక ఆశ ఉంది, ఏదో నీళ్ళు ఎట్లన్నా పడతాయి, వర్షాలు ఎట్లన్నా వస్తాయి, మనం రైస్ వేసుకుందామని చెప్పి ఒక ఆశ ఉంది రైతులకు. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మనము దీన్ని వాళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేయగలిగితే అంత మనకు సక్సెస్ వస్తుంది. సో ఎడ్యుకేట్ చేయాలంటే ఇప్పుడే చాలా మంది రైతు వేదికలు పెట్టుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. కొందరు రైతులు వచ్చి కోఆపరేట్ చేస్తున్నారు. కొందరికి అవగాహన ఇంకెక్కువ కల్పించేది అవసరం ఉన్నది. సో నేను అందరి కలెక్టర్స్ కి ఇదే కోరినాను. దీంట్లో మనము సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి, రీల్స్ చేయాలి. Siddipet, they did a good job. I have seen those. So we should try to emulate them and do this in our areas also. So reels prepare చేయడము, మౌత్ టు మౌత్ డిస్కషన్స్. ఇంకా చాలా మంచి సజెషన్ ఇచ్చినాడు వినోద్, నాటకాల ద్వారా. ఇంతకుముందు కూడా మన కల్చరల్ సెక్రటరీ గారు ఉన్నారు, షీ సెడ్ షీ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే చాలా మందికి సాలరీస్ పే చేస్తుంది. ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు గివ్ దెమ్ సమ్ వర్క్. సో ఈ నాటకాల ద్వారా కూడా స్ప్రెడ్ చేసే అవసరం ఉంది. ప్రత్యేకంగా ప్రెస్ వాళ్ళకు నేను అపీల్ చేస్తాను, యూఆర్ ఎ స్ట్రాంగ్ మీడియా. మీరు మీ ఛానళ్లలో, మీ పేపర్లలో రోజు ఒక ఆర్టికల్ వేయండి దీని మీద, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్నినో, ఇంపాక్ట్ వలన ఏం చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడే ఈ అవగాహన క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఆయిల్ పామ్ లో మనము ఎవ్రీ ఏరియాలో, ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఒక 20,000 acres, 10 to 15,000 acres కూడా మనం కన్వర్ట్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్ హిట్. తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, ఈ మంకీ మెనస్ ఏదైతే ఉన్నదో దీని వలన మనము వెజిటబుల్స్, ఆల్టర్నేట్ క్రాప్స్ చేయడానికి కూడా కష్టంగా ఉందని చెప్పినారు. సో దాన్ని కూడా ట్యాకిల్ చేయడానికి మనం ఇనిషియేట్ సమ్ న్యూ మెజర్స్. దాని వలన కొంచెం మంకీ మెనస్ తక్కువైతే ఎక్కువ మంది కూడా కన్వర్ట్ చేసుకోవడానికి, క్రాప్ డైవర్సిఫికేషన్ లో రావడానికి సిద్ధంగా ఉంటారు. సో ఎవరైతే ఆల్రెడీ రైతులు ప్యాడీ వేసుకున్నారో వారికి కూడా మేము అప్పీల్ చేస్తాము. ఎందుకంటే వచ్చే టైంలో ఇంకా వర్షాలు రావడం కష్టం ఉంటుంది. సో ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఫ్రీ సీడ్స్ మన రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఇస్తుంది రైతులకు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత రీఛార్జింగ్ ఆఫ్ బోర్వెల్స్, అది చాలా ఇంపార్టెంట్. అందు గురించి మనము ఈ సోప్ పిట్స్ వేయించడము, అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ హౌసింగ్ లో కూడా ఈ సోప్ పిట్స్ వేయించడము, ఇంకా పర్కులేషన్ ట్యాంక్స్ దాంట్లో కూడా ఇప్పుడు డిఆర్డిఓ వాళ్ళు చెప్పినట్టు మనకు విజీ రామ్ లో నిధులు ఉన్నాయి. ఈ బోర్వెల్స్ రీఛార్జింగ్ కూడా
చేసే చాలా అవసరం ఉంది. సో లెట్ us ఆల్ టేక్ వన్ డిసిషన్ హౌ టు కన్జర్వ్ వాటర్. ఎక్కడైతే అవసరం లేదో డెఫినెట్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డ్రింకింగ్ వాటర్ విల్ బి టాప్ ప్రయారిటీ అని. సో అన్ని కన్జర్వేషన్ ఏదైతే చేసేది అవసరం ఉందో లెట్ us డూ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఎందుకంటే ఈ సమస్య ఈ 3 నెలల్లోనే పోదు, ఇది నెక్స్ట్ జూన్ వరకు ఈ సమస్య ఉంటుంది. సో మనం అందరం కూడా మన వీ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. కొందరు ఆల్టర్నేట్ డేస్ అన్నారు, మేబీ ఈ వాటర్ షార్టేజ్ వలన వీ మే గెట్ వన్స్ ఇన్ 3 days ఉంటుంది. తర్వాత if I missed any other point, please cover. కానీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరు కూడా కోఆపరేట్ చేసేది అవసరం ఉంది. పర్టికులర్లీ ఆఫీసర్స్ కొంచెం ఓపికతోని, కొంచెం ఇంకా ఎక్కువ చొరవతోని, ఎందుకంటే దిస్ ఇస్ అ న్యాచురల్ కెలామిటీ. ఈ టైంలోనే మనం ఒక 10-20% ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు. ఈ చేసినందువలన మీరందరూ కూడా ప్రజలకు లాభం చేసినట్టు ఉంటుంది. సో దీంట్లో మీరందరూ కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఎక్కువ చొరవతోని ప్రజలకు అవగాహన కల్పిస్తే వీ విల్ మిటిగేట్ అట్లీస్ట్ 30-40% ఆఫ్ ద ప్రాబ్లమ్. సో రెస్ట్ ఆఫ్ ద మెజర్స్ ఆల్సో లెట్ us టేక్. మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఇది టాప్ ప్రయారిటీగా తీసుకొని వాట్ అదర్ మెజర్స్ ఫార్మర్స్ కి బెనిఫిట్ అయ్యేలాగా ఇంకేం చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. మన ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ గారు కూడా మంచి సజెషన్స్ ఇచ్చినారు. ఆ సజెషన్స్ కూడా మేము డిస్కస్ చేసి నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఓకే మేడం. మాదికన్నా పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది. సంగారెడ్డి జిల్లా ప్రతినిధి నియోజకవర్గంలో విద్యుత్ తాగునీటి సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు చేపట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులను కోరారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎల్నినో ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గానికి మంజూరైన 4 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలంటే సబ్ స్టేషన్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని పాకాల సరస్సు నీటి మట్టం 31 ఉండగా వర్ష ప్రభావం లేకపోవడంతో 11 ఫీట్లకు ఉండడంతో పాకాల కింద 30 ఎకరాల ఆయకట్టు రైతులకు సాగునీరు ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమస్యపై అధికారులు సమీక్ష సమావేశం చేయడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. సాగునీరు ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి నష్టమే కాకుండా సాగునీరు తాగునీరు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఖానాపూర్ సొసైటీ చైర్మన్ వల్ల శ్రీనివాస్, శాఖమూరి హరిబాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. అందులో ఉన్న నీటిదారిన పరిస్థితులను ఇలా వాతావరణం అనుకూలించకుండా మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతుల అభిప్రాయం మేరకే మనం పాకాల చెరువు నీరు విడుదల గురించి ఆలోచన చేద్దాం, రైతుల అభిప్రాయాలే తీసుకోండి అని చెప్పి ఈరోజు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని సారు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకే ఈరోజు ఖానాపూర్ రైతు వేదికలో గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఐబీ అధికారులు మిగతా అందరూ అధికారులు వారి ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కొందరు కేవలం రాజకీయ దురుద్దేశంతో రైతులను పక్కదోవ పట్టియడానికి ప్రయత్నాలు చేసి ఇవాళ సమీక్ష సమావేశాన్ని అడ్డుకోవడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అవసరాలను దృష్టిలో పెట్టుకొని నరసంపేటకి, మహబూబాద్కి, ఖానాపురానికి ఇంకా అనేకమైనటువంటి ఈ పాకాల వాగు నుంచి పోతూ ఉంటే అనేకమైనటువంటి గ్రామాలు కూడా మంచినీటికి కూడా ఈ పాకాల నీటిని వాడతారు. కాబట్టి అక్కడికి వచ్చిన అధికారులు కూడా అక్కడ వచ్చిన అధికారులు కూడా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి రేపు తాగటానికి కూడా నీరు కావాలని అధికారులు కొంచెం చెప్పే మూమెంట్లోనే అధికారులు మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి రైతులు, రాజకీయ నాయకులు ఆ అధికారిని మాట్లాడుకోవడం కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ఖానాపురం పాకాల కింద రైతుని పాకాల పరిస్థితి కనుక చూస్తే గతంలో మరి 13, 14, 15 ఫీట్ల మీద నీళ్లు వదిలినటువంటి మాట వాస్తవం.
అప్పటికి వాళ్ళు వదిలే నాటికే దాదాపు పాకాల కింద సగం ఆయకట్టు రైతులంతా కూడా నాట్లిస్టు. ఆ తర్వాత వచ్చేటి నీళ్ళ మీద నీళ్ళు నడుస్తాయనేటువంటిది వాస్తవం. కానీ అసలు వర్షం లేదు. ఈ సందర్భంగా ప్రత్యేక పరిస్థితి వచ్చింది. ఎలినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా వాస్తవంగా పొలాల్లో ఒక్క సుక్క నీరు నిలబడలే, అంటే ఇంతవరకు వానబడలే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో గోదావరిలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదనేటువంటి దృష్టితోనే ఇదంతా కూడా ఆలోచన అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మన ముందు పెట్టింది. మేము కూడా నిజాయితీగా ఆలోచిస్తే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం ఏది ఉన్న కొద్ది నీళ్ళను వదిలిపెడితే అదొక 1 కిలోమీటర్ కూడా రాదు నీరు. ఎక్కడ నీరు అక్కడే పైన ఆవిరైపోద్ది, వేస్ట్గా అయిపోద్ది. పెట్టిన పెట్టుబడులు దాంట్లో మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఎకరానికి ఇంతకుముందు అన్నట్టు 15-20 వేల రూపాయల పెట్టుబడి అయిపోద్ది నాటేసేటప్పటికి. చివరికి పంటలు పండకపోతే నష్టం జరుగుతుంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా నేను అక్కడ చెప్పాలనేటువంటిది స్పందించి ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలి, ప్రజలను నచ్చ చెప్పాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటే వాళ్ళు కావాలని మాట్లాడలేకుండా అడ్డుకోవటం. తర్వాత ఇప్పుడు వాళ్ళు కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా రెవెన్యూ అధికారులు అమలు చేయడం లేదంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన వల్లపురెడ్డి కృష్ణారెడ్డి 4 ఎకరాల 12 గుంటల భూమికి సంబంధించిన రికార్డుల్లో అక్రమ మార్పులు జరిగాయని ఆరోపిస్తున్నారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అనంతరం హైకోర్టు కూడా తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు పట్టా మార్పిడి జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా గ్రీవెన్స్ సెల్స్లో వినతి పత్రం సమర్పించిన బాధితుడు కోర్టు ఆదేశాల మేరకు భూ రికార్డులను సరిచేసి తన హక్కులను పునరుద్ధరించాలని కలెక్టర్ను కోరారు. ఈ వ్యవహారంపై అధికారుల స్పందన ఏ విధంగా ఉండనుందో స్థానికంగా ఆసక్తి నెలకొంది. వల్లపురెడ్డి కృష్ణారెడ్డి, నారాయణగిరి, ధర్మసాగర్ మండలం విలేజ్లో ఉండబడిన 237 సర్వే నెంబరు ఏలో 4 ఎకరాల 12 గుంటల విస్తీర్ణం లంబెడ్తండ చిటాల్పర్ర అనే పేరుతో ఉండబడినది. దాన్ని అక్రమంగా పట్టా చేసుకొని మమ్మల్ని నానా ఇబ్బందులకు పాలు చేస్తున్నాం. తౌటిరెడ్డి ధర్మారెడ్డి. ఇది గతం 15 సంవత్సరాల దాకా అవుతుంది. ఇబ్బంది పెడుతున్నాడు. నాకు వెనుకాసరం లేక నేను ఎక్కడికి పోయినా కానీ న్యాయం జరగడం లేదు. కోర్టు విషయంగా ఎంఆర్ఓకు పట్టా చేయమని చెప్పి మనవి చేసినా కానీ కోర్టు ద్వారా లెటర్లు వాళ్ళు పంపినప్పటికీ మాకు పట్టా చేయడం జరగడం లేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసులోనే మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ ఇవ్వడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గోదావరి పరిరక్షణకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థలు. గౌడ సంఘానికి 15 ఏళ్ల శ్మశాన వాటిక వివాదానికి కోర్టు తీర్పుతో న్యాయం. నాచారంలో భారీ రక్తదాన శిబిరం. ఓ దంపతులు బస్సునే లగ్జరీ సెలూన్గా మార్చేసి. ఎల్నినోపై హై అలర్ట్, ముందస్తు కార్యాచరణకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలు. విద్యుత్ తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.